There are many other universities in Georgia. So what makes this university so special? Student-oriented education. యూనివర్సిటీ జియోమెడి కూడా మనకు క్యాపిటల్ సిటీలో ఉంది. యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్, అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్. యూనివర్సిటీ జియోమెడిలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ పిహెచ్డి ప్రొఫెసర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రతిసారి కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కి సంబంధించి ఏ వీడియో చేసినా అది ప్రతి ఒక్క ఆస్పైరింగ్ మెడికల్ స్టూడెంట్ కి ఎంతో హెల్ప్ఫుల్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో మన ఎండి బిఎస్ఎస్ ప్రసాద్ గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, సో ఇది జస్ట్ ఏంటంటే ఒక అడ్వర్టైజింగ్ లాగా కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ కి బెనిఫిట్ అయ్యేటట్టుగా ఉండాలి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్. ఇందులో భాగంగా ఇవాళ స్పెషల్ వీడియో ఏంటంటే మన దగ్గర ఒక స్పెషల్ పర్సన్స్ అందరు కూడా డెలిగేట్స్ అనే చెప్పాలి. సో కంప్లీట్ ఒక టీం అందరూ కూడా హాజరయ్యారనమాట ఈ వీడియోలో. సో వాళ్ళ గురించి ఫస్ట్ నేను తెలియజేస్తాను. అంతకంటే ముందుగా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గురించి 21 ఇయర్స్ ఆఫ్ లెగసీ ఉన్న ఏకైక ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అండి. అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఒక ప్రయారిటీగా కనిపించే ప్రయారిటీగా కనిపించే ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ అనే చెప్పాలి. సో జార్జియాలో ఎంబీబీఎస్ దీని గురించి అందరూ విన్నారు. అండ్ చాలా మంది ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి ఫస్ట్ జార్జియానే గుర్తొస్తుంది. సో ఎన్నో ఇయర్స్ గా ఎంతో మంది స్టూడెంట్స్ ని పంపించారు. అండ్ అది మాత్రమే కాదు, మన ఈ వీడియోస్ లో వెళ్ళి వచ్చిన స్టూడెంట్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యారో ఎంబీబీఎస్ లో, సో వాళ్ళని కూడా తీసుకొచ్చి మన షోలో కూర్చోబెట్టడం జరుగుతుంది. సో దానివల్ల ఎంత ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుందండి, ఎంత ఎంకరేజ్మెంట్ గా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ రోజు మన టీంలో ఆ పర్సన్ కూడా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ ఇంట్రొడక్షన్ అయితే మీకు ఇచ్చేస్తాను. అండ్ ఫస్ట్ మన జార్జియా నుంచే వచ్చిన మన రిప్రజెంటేటివ్స్ గురించి ఫస్ట్ నేను మీకు తెలియజేయబోతున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనకి అక్కడ కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి, మేనేజ్మెంట్ కి సంబంధించి ఒక మెయిన్ పిల్లర్ అనే చెప్పాలి. And she is Professor Catherine. And hello Andy. Hi. Head of Student Relations Office, teaching Global Health and Healthcare Economic and Management, University GeoMedi. Alexandra Loladze, Medical Educator in Anesthesiology, Critical Care and Clinical Toxicology, MD PhD, Vice Rector. Namaste. Oh, so nice to hear you Andy. Namaste. And again మనకి ఇక్కడ ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే ఈయన వచ్చేసి మిస్టర్ హరీష్ కుమార్. సో ఈయన హెడ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫీస్ అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటే ఆయన చేతుల్లోనే, ఆయన ఒక బ్యాక్ బోన్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ వెనక ఉండి నడిపించే వ్యక్తి ఆయనే. సో చక్కగా మీరు వెళ్ళి ఆయన జుట్టు కూడా పట్టుకోవచ్చు, చక్కగా పిల్లలు కూడా వేసుకున్నారు అనమాట. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్ టు యూ? ఎస్. అండ్ ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి అంటే, సో డాక్టర్ ఆల్రెడీ మనకి ఎంబీబీఎస్ జార్జియాలో జియోమెడి యూనివర్సిటీ ద్వారా గ్రాడ్యుయేషన్ పొంది, సో ప్లాబ్ 1 ప్లాబ్ 2 కూడా మనకి చక్కగా అందులో సక్సెస్ అయ్యి ఇప్పుడు యూకేలో మాస్టర్స్ పీజీ చేయడానికి ఆయన వెళ్తున్నారు. సో లాస్ట్ టైం మీకు గుర్తుందా అండి, మనం దర్శన్ ఇంటర్వ్యూ కూడా మనం చేసాము. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఏంటంటే సక్సెస్ఫుల్ గా వాళ్ళ కెరియర్స్ లో రాణించారని మాట్లాడుకున్నాము. సో అందులో వన్ ఆఫ్ ద మెంబర్ ఈజ్ మిస్టర్ రాకేష్, డాక్టర్ రాకేష్. హలో అండి. అండ్ మనందరికీ సుపరిచితులు, ఎంతో మందిని పంపిస్తున్న, డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేస్తున్న వ్యక్తి ప్రసాద్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. సో జియోమెడి యూనివర్సిటీ, జార్జియా అంటే జియోమెడి యూనివర్సిటీ, సో అదంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. సో ఇదంతా కూడా ఒక సర్కిల్ అనేది ఫామ్ చేస్తాం మేమందరం గ్రూప్ డిస్కషన్స్ లాగా కూర్చొని. ఇప్పుడు మనం క్లియర్ గా మాట్లాడుకోబోతున్నామండి. లైక్ there are many other universities in Georgia. So what makes this university so special? And there are many students like here we are interviewing every time. They are like they came out well educated, well manners and everything. They'll just get the success from this university. So why it is so special? Yes, university not special. There's a lot of modern university in the world, but why is it GeoMedi University? Why the Georgia? Yes, we have some points very important. We collect some characteristic which is needed to teach modern medicine, to make the doctors. And for us, our goal is to make really doctors who will work tomorrow, who will work in tomorrow medicine with modern equipment and with modern method of treatment, with modern of medication. Because of it, our goal is to distillate our goal. We have the main characteristic. What characteristic? Number one must be,
First of all, it must be the student-oriented education. Second, you have to use modern method of education. Third, must be stability of education. Next, must be the staff has take the practice and experience in different country to take the best knowledge and the best method of education in Georgia in university. This all we collect and use in GeoMedi. GeoMedi is a very open university for our universities. Floor which I participate when where is my office, all doors are open. Vice rectors, dean office, all times. Any students can come any times ask question. Even 3 o'clock at night, students write to dean office, dean, vice dean. If they have any problems, any question, they can get any support. Also, they can come to us. From 8 o'clock, Mrs. Marina, our rector, are coming. And first question what he is asking, what about our students? How they are? Does there any problems? Need they anything? You know, every morning is beginning of interest of our students. This is mean because they are coming from different country. Also, Georgians is there. Yes, they are younger. They need support from first course. This is mean. All another what is there, this is needed to give high quality education. You know, good knowledge, good skills, because skills are practice. If you don't give the students skills, they cannot be a doctor. Skills begin from first course and to the last year education, we try to give more and more skills. For this, in modern education, we have the new technology, like the Mulesh Simulation Center, VR technologies or artificial intelligence. It's maximum today integrate in the curriculum. This is main. After that, of course, they move to the hospitals. We have our own hospital, Rustavi Central Hospital, which is emergency hospital, more than 300 beds and absolutely multifunctioning different departments are there. Also, we have more than 30 contractor hospitals, departments, and a lot of professors who are take practice in different countries, are member of different international society, and they teach our students. This is main what is different from our university to another universities. ఓకే Mhm. సో దాని గురించి మనకు తెలియజేశారు అండ్ ఎన్నో వీడియోస్ లో కూడా మనం మాట్లాడుకున్నాము సో కమింగ్ టు లైక్ ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ బట్ మూవింగ్ టు ద అదర్ కంట్రీ from India, it's very different. So they have to settle down. So how you make them, the student, to settle down there? How can you just address their concerns and make them feel like they're home? My biggest thing as head of student relations office is to make sure they're integrated well with the Georgian students as well. And I think at the end of the 6 years, they tend to become friends and they have friends lifelong, you know. But the first work starts from Mr. Harish, I would say, because he is kind of the connection between India and Georgia, right? And he's a familiar face to them and he's able to speak their language and kind of guide them. So our services really start at the airport once they arrive and they continue on all 6 years and beyond that. So our biggest thing is to make sure we have all the necessary activities, we have orientations for these students. Also make sure that the older students are helping the younger students and guiding them, whether it's subject wise or just like life things, you know, what to do, how to do it, what transportation to use. Okay, so coming to Harish Kumar, so many students from India, they are coming, they're aspiring their dreams to coming there and doing MBBS in Georgia. So when they are coming in their tender age, like 16, 17, 18, that age, so how can you make them comfortable? First of all, as soon as they arrive in Georgia, so how do you take care of them? Yeah, well, ma'am, you know, I'm the part of university long back from 2012, and our university is one of the private first old medical university in Georgia, and our rector is like kind of experienced, like professor and the rector as well. So we got a lot of experience from her. So the main thing in GeoMedi University is the student support, you know, because when the students come from India, because they are coming from different towns, you know, so they have someone are like, you know, not communication, they don't have good communication, they are just feel shy to speak, you know. So they have advantage because we are experienced, all of us, you know, all the team, and I'm also experienced there. I speak local language, you know. So when the students come, so I have office inside in the campus first more than 14 years, so I'm sitting in the campus itself. Dr. Rakesh, you have graduated in GeoMedi University, so tell us your experience. Can you just describe about us? I really had very nice experience in GeoMedi.
I'm really very grateful for whatever I achieved, whatever I will achieve. My first thing will be to my university, Geomedi in Georgia, because when I went to the Georgia, I was like a kid, and the way I grew there, the way they helped us, my university helped us, management and support staff helped, the professor helped in every way, the way they used to teach us, everything was quite helpful. When it all comes together, eventually you grow. So you have cleared PLAB 1, PLAB 2 also. So how this was happened and what made you to grow in that university, Geomedi University, so that you have cleared these two? So in my fourth year, I have decided to give PLEB. PLEB is an exam to get license to practice medicine in the United Kingdom. It consists of 2 steps and English exam. So it starts with English exam. We need to give either OET, which is Occupational English Test, or IELTS. We can give any of this English exam, and we need around 7.5 band. After we clear OET, we need to give PLEB 1, which is MCQ exam. It consists of 180 MCQ, and it costs around 25 to 28,000, depending on the exchange rate. We can give PLEB 1 in India itself. PLEB 1 is held throughout the world, so we can give PLEB 1 in India. There are 4 different centers. I choose my center as Delhi for PLEB 1. So that was MCQ exam. After clearing PLEB 1, we will have to give PLEB 2. PLEB 2 is basically a practical exam, OSCE exam. For that exam, we will have to go to Manchester. When we go there, it is a practical exam. So in the exam, there will be 16 different rooms, and in each room there will be an actor who will play a role of patient. Right. So we need to take history, make diagnosis, and we need to explain the management plan to him, like whatever we will do in real life with patient. So basically, this sort of practical exam they take, which is PLEB 2. PLEB 2 cost around 1,10,000 to 1,12,000. First attempt only will clear that PLAB 1, or we can have that chance to write it again repeatedly, we can do that? We can have 4 attempts. Yeah, you can clear within 4 attempts. But you have cleared in first attempt itself. Yeah. Oh, that's great. Yeah, my PLEB 1 I cleared in 2024, and PLEB 2 I cleared in 2025. ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే చాలా ఆలోచనలు ఉంటూ ఉంటాయి. సో మన వీడియోస్ చూసినట్లయితే ఎవరికన్నా కూడా స్టూడెంట్స్కి ఒక క్లియర్ పాత్ వాళ్ళకి దొరికేస్తుంది అన్న ఫీల్ని నిజంగా క్రియేట్ చేస్తున్నారు. మీ ఐడియాలజీకి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండ్ సూపర్ అని చెప్పాలి. సో మీరు ఏం చెప్తారండి అసలు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారు, ఇన్ని వినిన తర్వాత ఒకసారి డెఫినెట్గా గివ్ ఇట్ ఏ ట్రై, వెళ్ళి కలవాలి అనుకుంటూ ఉంటారు. సో మరి మీ మాటల్లో తెలుసుకోవాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్ అనేది వేరే కోర్సెస్ లాగా కాదండి. సో చదివే వాళ్ళు మాత్రమే మెడిసిన్ చూస్ చేసుకోవాలి, ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ. ఎందుకంటే ఇది హెల్త్ కేర్ సంబంధించిన విషయం కాబట్టి. సో ప్రజల ఆరోగ్యాలతోటి చెలగాటాలనడం. సో మనము చదివే స్తోమత ఉన్నది, లేకపోతే చదివే అంత తెలివి ఉన్నది, చదవగలను, రాణించగలనుకుంటే చూస్ చేసుకోవాలి మెడిసిన్, లేకపోతే చూస్ చేసుకోవద్దు. వేరే లేకపోతే ఇంజనీరింగ్ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, బీడిఎస్ కావచ్చు, వేరే చూస్ చేసుకోవచ్చు. కానీ చదివే వాళ్ళకు అది ఇండియా అయినా అబ్రాడ్ అయినా సేమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాంపిటీషన్ వల్ల మనకు ఇక్కడున్న కాంపిటీషన్ మీకు తెలుసు. ఇక్కడున్న కాంపిటీషన్లో 70,000 ఫ్రీ సీట్స్ ఉన్నాయి. 22 lakhs to 24 lakhs మంది రాయడము, ఇక్కడ సీట్ దొరకపోవడము, లేకపోతే 1 to 1.5 crore 2 crores వరకు ఫీజెస్ ఉన్నాయి. డొనేషన్ కావచ్చు, ఫీజు కావచ్చు. అఫీషియల్ ఫీజు ఎన్ఆర్ఐ ఫీజు 23,15,000 ఉన్నది. ఆల్ టుగెదర్ 1 crore పైనే ఉన్నది ఏ కాలేజ్ చూసుకున్నాను. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ ట్రయల్స్ చేయడం కంటే, అంటే ఎవ్రీ ఇయర్ 1 long term 2 long term తీసుకోవడం కంటే అబ్రాడ్లో చేయడం మంచి డిసిషన్. సో ఈ విధంగా అంటే అబ్రాడ్ అంటే 205 కంట్రీస్, మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి. ఏది మంచి కంట్రీ, ఎక్కడ మనకు సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని విషయాల్లో మనకు అనుగుణంగా ఏది బాగున్నదో ఆ కంట్రీని చూస్ చేసుకోవడము ఖచ్చితంగా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క బాధ్యత. ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎవరైతే రాణించలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఒక బ్యాడ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఎందుకు అసలు చదివితే ఎఫ్ఎంజీ ఎందుకు క్లియర్ చేయరు? సో ఇక్కడ సపోజ్ 22 to 24 lakhs అటెండ్ చేశారు, 70,000 ఫ్రీ సీట్స్ ఉన్నాయంటే 2 to 3 స్టూడెంట్స్ కంటే 100లో 2-3 అంటే 2 to 3% సక్సెస్ రేట్ ఉన్నది.
క్వాలిఫై అయిన స్టూడెంట్స్ తోటి చూసుకుంటే 5-6% ఉన్నది. ఈ 2-3% కావచ్చు, 5-6% కావచ్చు, వెన్ కంపేర్ టు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చూసుకుంటే 6 months to 1 yearలో, ఫస్ట్ 6 months to 1 yearలో 72% ఎఫ్ఎంజీ క్వాలిఫై అవుతున్నారు. ఇది నేను చెప్పడం కాదు, 2025 డిసెంబర్ ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో ఎఫ్ఎంజీ రిజల్ట్స్, అందులో ఇప్పుడు లేటెస్ట్గా అప్లోడ్ చేసిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి NEATBOARD.edu.in. అందులో ఎగ్జామ్స్లో చూస్ చేసుకొని, ఎఫ్ఎంజీలో చూస్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేస్తే లేటెస్ట్గా అప్లోడ్ చేసింది 2025 రిజల్ట్స్, దానిలో అనాలిసిస్ కూడా జూన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ డిసెంబర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీరు చూడండి, ప్రత్యక్షించి చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయడం కరెక్టా కాదా అన్న ఫస్ట్ మీకు ఐడియా వస్తుంది. సో అందులో ఇచ్చిన డాటా ప్రకారం, నేను చెప్తున్న డాటా కాదు, అందులో ఇచ్చిన డాటా ప్రకారము ఫస్ట్ 6 months నుంచి 1 yearలో 72% ఎఫ్ఎంజీ క్లియర్ అవుతున్నారు. 72% అంటే సక్సెస్ అనేది ఎక్కువ ఉన్నది. ఈ 2-3%, 5-6% తోటి కంపేర్ చేస్తే నేను డాక్టర్ చదవగలనా లేదా అన్న దానికంటే నువ్వు డాక్టర్ 172 మంది పాస్ అయిపోతున్నారు. ఈ 28% ఏదైతే ఫెయిల్యూర్ ఉందో అది ఎక్కడైనా ఉంటుంది, ఇంజనీరింగ్లో ఉండొచ్చు, ఫార్మసీలో ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు. సో చదివే వాళ్ళకు ఎఫ్ఎంజీ అనేది కష్టం కాదు, ఫస్ట్ పాయింట్. ఈ ఎఫ్ఎంజీ కూడా ఇయర్లీ 2 times కండక్ట్ చేస్తారు, జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి, 2 ఛాన్సులు, సంవత్సరానికి 2 ఛాన్సులు ఇస్తున్నారు. ఈవెన్ ఇక్కడ ఏదైతే ఫ్రీ సీట్స్ 70,000 ఉన్నాయో అందులో మోర్ దెన్ 50% ఆఫ్ ది సీట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకుంటున్నారు. అంటే ఇటు ఫ్రీ కోటా ఏ కేటగిరీ తోటి, బి కేటగిరీ 35% తోటి ఏ విధంగానైతే ఇంపార్టెన్స్ ఉందో, సి కేటగిరీ 15% ఏ విధంగానైతే ఇంపార్టెన్స్ ఉందో, ఎంబీబీఎస్ అబ్రాడ్ కూడా అదే విధంగా ఇంపార్టెన్స్ ఉన్నది. కాకపోతే స్టూడెంట్ పేరెంట్ చేయాల్సింది ఏంటంటే ఒక మంచి కంట్రీని చూస్ చేసుకోవడం, ఒక మంచి యూనివర్సిటీని చూస్ చేసుకోవడం. ఆ మంచి కంట్రీని ఎవరు ఇంట్రొడ్యూస్ చేసిండ్రు, గత కొన్ని సంవత్సరాలకు ఎవరు పంపిస్తున్నారు, పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్, వాళ్ళ ఆ కన్సల్టెన్సీ వెళ్ళిన వాళ్ళు పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారా లేరా, పాస్ అవుట్ అయిన వాళ్ళు ఇక్కడ పీజీలు చేస్తున్నారా, ప్రాక్టీస్ చేస్తున్నారా, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్లు పీజీలు చేస్తున్నారా అన్న దాన్ని డాటా కలెక్ట్ చేసి కరెక్ట్ వెరిఫై చేసుకొని, ఇవన్నీ వెరిఫై చేసుకోవడం అంటే ఏ కన్సల్టెంట్ అయినా 20 సంవత్సరాలు అంటారు, 30 సంవత్సరాలు, నోటికన్ని సంవత్సరాలు చెప్తారు, కానీ నిజంగా పంపిస్తున్నారా లేదా అన్న దాన్ని క్లారిఫై చేసుకోవాలి. So you've been in Geomedi University for the past 15 years. We have seen many students coming and many students are, after graduating, they are leaving. So tell me about something that very interesting, very fascinating that you have seen. We have a great achievements, like we have more than 800 doctors graduated from our university currently. And recently, one of our student like working in Andhra Pradesh, NEET PG exam, Okay. and he got the government AIMS Medical College in Mangalgiri, Wow. which is the one of our achievement, and it is very hard because getting free seats in India Mhm. and graduated from University Geomedi, it is our achievement also. Okay. So you can see that one of the achievement in Andhra Pradesh already, Okay. and I this- think there are many examples you can say it. yeah. So Yeah. we have many students already doing practice, and they are doctor in US as well, Mhm. Australia as well. They are UK. There are many more. Okay, and in Canada also. So we have many students are working in Germany also, in Europe also. This is all about like support system, in the university. हम उनको कैसे support कर रहे हैं. So Mm. we also have a good learning system in hospital. We have our own hospital where the student can go. Many students coming to me requesting, sir, try to help. We want to learn something, and then we are helping them to go to our own hospital, Mhm. doing some clinical practice. All the professors supporting. So this is everything. In Geomedi, what they are getting, because we are the old first medical private university in Georgia. So we have a great history because the past back like 15 years, the student are graduating. So lot of doctors. So the where we have experience. So we are doing better and better for the from our experience. So Yes. we can say this is like we can say that this is the history and this is the achievement of the University Geomedi. And I think you have so much of bond with many students, right? Exactly. Yes. I have many bonds. They're calling me many times, Okay. and they are missing Geomedi and missing Georgia as well. ఓకే నైస్. సో అలాగే ఫీజు విషయానికి వస్తే ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉందండి అకాడమిక్ ఇయర్? సో ఇక్కడ యూనివర్సిటీ జియోమెడ్లో ఫీజు వచ్చేసి $5,500 పర్ ఇయర్, సెమిస్టర్ వైజ్ పే చేసుకోవచ్చు. $2,750 పర్ సెమిస్టర్ లాగా, అంటే ఇండియన్ కరెన్సీ వచ్చేసి 2,50,000 ± 5-10,000 ఎవ్రీ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు.
ఓవరాల్గా టోటల్ ట్యూషన్ ఫీజు వచ్చేసి 28-29 lakhs ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 lakhs అండ్ డిపెండ్ అపాన్ డాలర్ ఫ్లక్చుయేషన్. ఈ 6 yearsలో డాలర్ ఫ్లక్చుయేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో 28-29 lakhs ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 lakhs టోటల్ ప్యాకేజ్ ఎక్స్క్లూడింగ్ అంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ కాకుండా. ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్ మనకి ఇండియాలో ఏ విధంగా ఉంటుందో మోర్ ఆర్ లెస్ అంతే ఉంటుంది. సో కాలేజ్ ఫీజు మాత్రము 28-29 lakhs ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 lakhs లో, అది కూడా 2.5 lakhs ప్లస్ ఆర్ మైనస్ 5-10,000 పర్ సెమిస్టర్ లాగా ఈజీ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. యూనివర్సిటీ జియోమెడి కూడా మనకు క్యాపిటల్ సిటీలో ఉంది, టిబిలిసి క్యాపిటల్ సిటీ సెంటర్ లో ఉంది. మనకి ఎయిర్పోర్ట్ నుంచి 5 to 10 minutes డ్రైవ్ లో వెళ్ళిపోవచ్చు. ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. ఇక్కడ మీరు జియో మెడి అంటే కూడా నేమ్ కూడా దానికి అదే విధంగా ఇచ్చారు. జియో అంటే జార్జియాలో ఫస్ట్ 3 letters ని, మెడి అంటే మెడిసిన్ లో లాస్ట్ 4 letters ని కలిపి జియో మెడి అంటే జియో మెడి మీన్ ఫర్ జార్జియాలో మెడిసిన్. జార్జియాలో మెడిసిన్ ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కాబట్టి మీకు స్టూడెంట్ డీవియేట్ కావడానికి, లేకపోతే అదర్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి, లేకపోతే మనకు రిలవెంట్ లేని స్టూడెంట్స్ తోటి, లేకపోతే మనకు రిలవెంట్ లేని ఇతరాత్ర వేలో డీవియేట్ కాకుండా ఉండడానికి ఓన్లీ మెడిసిన్ చదువుకొని సక్సెస్ఫుల్ గా డాక్టర్స్ అవ్వాలంటే మంచి డెస్టినేషన్, షూర్ గా మంచి డెస్టినేషన్. ఎందుకంటే యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్, అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ అది. ఇంకే యూనివర్సిటీ కూడా జార్జియాలో లేదు. ఓల్డెస్ట్ యూనివర్సిటీ, ఫస్ట్ నోట్ చేసుకోవాల్సింది ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి ఇంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. జార్జియాలో ఇంతకన్నా ఓల్డ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ లేదు. సో దాంతో పాటు అందుకని అక్విన్ సర్టిఫికేట్ కూడా, క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ కూడా జర్మన్ బెర్లిన్ నుంచి వచ్చింది. యూనివర్సిటీ జియోమెడ్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ పిహెచ్డి ప్రొఫెసర్. పిహెచ్డి లేకపోతే మెరిన్ పిట్స్ కాల్వా ఎవరైతే రెక్టార్ ఉన్నారో వీళ్ళ గ్రాండ్ మదర్ వీళ్ళు. సో వీళ్ళ లెగసీ అంతా కూడా కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ గ్రాండ్ మదర్ అదే యూనివర్సిటీకి సర్వీస్ చేస్తున్నారు యాజ్ ఎ రెక్టర్ గా. వాళ్ళ మదర్ కూడా అదే యూనివర్సిటీలో ఉన్నారు. సో మేడం ఎకతరిని కూడా అదే యూనివర్సిటీకి సర్వీస్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్, ఇదంతా కూడా ఒక టీమ్ వర్క్. సో ఇక అకాడమిక్స్ విషయంలో అలెగ్జాండర్ సార్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు. సో స్టూడెంట్స్ కి అక్కడ సర్వీసెస్ లో హరీష్ కుమార్ కావచ్చు, స్టూడెంట్స్ కి ఇక్కడ నుంచి డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్, వీసా, ట్రాన్స్పోర్టేషన్, అక్కడ కూడా ఇంకేమన్నా అవసరాలు ఉంటే మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరు ఉన్నారు. కంప్లీట్ ప్యాకేజ్ లాగా, అంటే వర్క్ కూడా కంప్లీట్ ప్యాకేజ్ లాగా, సర్వీస్ కూడా కంప్లీట్ ప్యాకేజ్ లాగా. వెళ్ళినప్పటి నుంచి స్టూడెంట్ మా దగ్గర వచ్చినప్పటి నుంచి పాస్ అయ్యేంత వరకు కూడా, పాస్ అయిన తర్వాత కూడా మాతోటి కమ్యూనికేషన్. సో ఖచ్చితంగా డాక్టర్ తిరిగి వచ్చేంత వరకు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఈ విధంగా టీం వర్క్ లాగా చేస్తేనే ఇటువంటి సక్సెస్ అవుతాయి. ఏదో మనం రిక్రూట్ చేసినామా, పంపించేసినామా, అయిపోయిందా, ఆ కంట్రీని మర్చిపోయినామా, తర్వాత ఇంకో కంట్రీ, అలా కాకుండా ఒక కన్సిస్టెన్సీ. అంటే ఈ సర్వీసెస్ విషయంలో ఇటు యూనివర్సిటీకి కన్సిస్టెన్సీ ఉన్నది సర్వీస్ ఇవ్వడంలో, మాకు కన్సిస్టెన్సీ ఉన్నది ప్రమోట్ చేయడంలో, జార్జియాని కానీ జియోమెడిలో కానీ సర్వీస్. మా స్టూడెంట్స్ కూడా అటువంటి కన్సిస్టెన్సీ మ్యాచ్ అయిందనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ కాకపోవడం అంటే సమస్య లేదు. సో ఈ విధంగా సక్సెస్ఫుల్ డాక్టర్లు అవుతారు. అది ఓకే, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.